దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 16th January 2025 మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 and verse 16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము గమనించాలి. మనము మన భక్తిని కనపరచుటకు ప్రయత్నం చేయరాదు. వేషధారులు చేస్తారు. జాగ్రత్తగా గమనించండి. యూ షుడ్ నాట్ షో ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ. బైబిల్లో పరిసయ్యుడు సుంకరు ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారు. పరిసయ్యుడు ఏం చేశాడు? షో ఆఫ్ చేశాడు. ప్రభా, నేను 2 మార్లు నేను ఉపవాసం చేస్తాను, నేను 10వ వంతు నేను ఇస్తాను. హీ స్టార్టెడ్ బ్రాగింగ్ ఆన్ వాట్ హీ వాస్ డూయింగ్. అది స్పిరిచువాలిటీ కాదు, అది ఆత్మీయత కాదు, అది నిజమైన భక్తి కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులు వలె డోంట్ బీ లైక్ ఏ హిపోక్రైట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. వేషధారులు ఎవరండి? మనుషులకు కనపడాలని చేస్తారు, మనుషులకు కనపడాలని ఇస్తారు, మనుషులకు కనపడాలని కడతారు. అర్థమవుతుందండి? మనుషులకు కనపరిచే, మనుషులకు తెలియాలని మనము చేస్తున్న ప్రతి పని, అది సేవైనా సహాయమైన వేషధారణ పరిచయ విషయంలో ఇట్ ఈస్ హిపోక్రసీ. అండ్ గాడ్ సేస్ you don't receive the fruit of hypocrisy. You have already received your fruit unto now. Let me read this in English. Moreover, when ye fast, be not as the hypocrites of a sad countenance, for they disfigure their faces, that they may appear unto men to fast. Verily I say unto you, they have their reward. చాలా మంది గుర్తింపు కోరుతారు. నేను గుర్తించలేదే, నేను ఇంత చేశాను, గుర్తించలేదే. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు చాలాసార్లు ప్రజలను గుర్తించాలని ఆశ ఉంటుంది, కానీ నేను గుర్తిస్తే ఏమైంది? బైబిల్ రాయబడింది, మీరు మీ ఫలం పొందుకున్నారు. యూ విల్ నాట్ రిసీవ్ ద ఫ్రూట్ ఫ్రమ్ ద లార్డ్. జాగ్రత్తగా గమనించాలి. ఇట్ ఈస్ క్లోజ్డ్ అంటున్నాడు దేవుడు. కనుక ప్రతి ఒక్కరము సేవ చేస్తున్నా, సేవకు సహాయపడుతున్నా, ఒక పాట పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, మనము వేషధారుల వలె మనము షో ఆఫ్ చేయకూడదు. వేషధారుల వలె మనము అప్రిషియేషన్ కోరుకున్నట్టుకు చేయకూడదు. ఎస్, పీపుల్ విల్ అప్రిషియేట్ యూ. అది 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 కొన్నిసార్లు అది మనం ఆపలేము. పీపుల్ విల్ సే ఇట్ ఇస్ గుడ్. కానీ జాగ్రత్తగా గమనించాలి. బాప్తిసం ఇచ్చి యోహాన్ అన్నాడు, నేను తగ్గవలసింది, ఆయన హెచ్చవలసిందే. వేషధారుల వలె మనము హెచ్చింపబట్టుకు, అప్రిషియేట్ చేయబట్టుకు, పొగిడింపబట్టుకు, గుర్తింపు కొరకు మనం ఏమీ చేయకూడదు అంటున్నాడు. యూ విల్ నాట్ రిసీవ్ ద ఫ్రూట్ అంటున్నాడు దేవుడు. దేవుని నుంచి మీరు పొందుకోలేరు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థమైన భక్తి ఏంటంటే వేషధారుల వలె చేయరాదు. యథార్థమైన భక్తి ప్రజలకు కనపడేటట్టు చేయరాదు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. కనపడేటట్టు ప్రార్థన, కనపడేటట్టు కన్నీటి ప్రార్థన, కనపడేటట్టు ఉపవాసము కానే కాదండి. నీ యొక్క భక్తి, యథార్థమైన భక్తి ఎప్పుడు పరిగణింపబడుతుందంటే, ఎప్పుడైతే నువ్వు వేషధారులు లాగా ఉండవో, లేక ప్రజల యొక్క మెప్పు కోరుకోవో. దేవునికి స్తోత్రము కలుగును గాక. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 6 अध्याय और 16 वचन पढ़ रहे हैं। जब तुम उपवास करो तो कपटी की नई तुम्हारे मुंह पर उदासीन ना छाई रहे, क्योंकि वे अपना मुंह बनाए रहते हैं ताकि लोगों उन्हें उपवासी जाते। वे तुमसे सच कहता हूँ कि वे अपना प्रतिफल पा चुके। भाई और बहनों, जब हम भक्ति करते हैं तो
लोगों को दिखाने के लिए नहीं करना चाहिए। लोगों को पता ही रहना चाहिए कि आप भक्ति कर रहे हैं। आप 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 कपटी की तरह नहीं रहना चाहिए। कपटी कौन है? जो 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 बाहर दिखाना चाहता है, जो सबके सामने बढ़ाई चाहता है। कपटी ना बनो। सबको दिखाने के लिए करते हैं, नहीं। प्रिय भाइयों बहनों, जब जब उपवास करते या प्रार्थना करते तो परमेश्वर के काम के लिए देते हैं। हमें रिकग्निशन की जरूरत नहीं, परमेश्वर ही हमारा रिकग्निशन है। ప్రియ దేవుని వల్ల మెప్పు మనకి దేవుని వల్లనే కలగాలి, కానీ మనుషుల వలన కాదండి. మెప్పు దేవుని వల్లనే రావాలి. యువర్ కమెండేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ద లార్డ్, నాట్ ఫ్రమ్ పీపుల్. ప్రజలను చూస్తే అది అది నీకు ఆశీర్వాదము కాదు. లెట్ లార్డ్ ఎక్నాలెడ్జ్. దావీదు నా హృదయానుసారుడని దేవుడు ఒప్పుకున్నాడు. మోషే నల్లంతట్లో నమ్మకమైన వాడిని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము నా స్నేహితుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ గాడ్ బీ యువర్ విట్నెస్. ప్రజలు మీ మీద ఏం మాట్లాడుతున్నారు అది కాదండి ముఖ్యము. దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు అది ముఖ్యము. కనుక మనము వేషధారుల వల్ల లాగా ప్రార్థన చేయొద్దు. వేషధారుల వల్లే మనకు అన్నీ తెలుసని, బయటికి కనపడాలని, నాకు ఇంత జ్ఞానం ఉందని, నాకు ఇంత బైబిల్ నాలెడ్జ్ ఉందని, లేక ఇంత నాకు పలుకుబడి ఉందని మనం బయటికి కనపడేటట్టు ఏమీ చెయ్యరాదండి. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, పరిసయ్యుడు ప్రార్థనను అంగీకరించలేదు. పరిసయ్యుడు ఉపవాసం చేశాడు, దశంభాగ్యము లేదా ఇచ్చాడు, దేవాలయం వెళ్ళేవాడు, కానీ దేవుడు ఎందుకు? హీ వాస్ డూయింగ్ ఎ షో ఆఫ్. ఆయన ప్రజలకు కనపడేటట్టు ఆయన చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చాలామంది ఆ దేవుని నుంచి బహుమానము పొందలేకపోతున్నాము. ఈరోజు ఈ విషయంలో మన జీవితాన్ని మనం సరిచేసుకున్నట్లయితే ఈరోజు నుంచి మీరు దేవుని యొక్క బహుమానము పొందుకుంటారు. పాతవి కూడా పొందుకోవడం మొదలు పెట్టుకుంటారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాట్లాడడానికి స్తోత్రం. దేవా, అనారోగ్యం బిడ్డలందరూ ముట్టి స్వస్థపరిచి దీవించడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో నీవు ఆశ్రదించడానికి స్తోత్రం నాయన. చదువుకున్న బిడ్డలందరూ కూడా మీరు బలపరిచి దీవించడానికి స్తోత్రం చరిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవడం దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం చరిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రంలో నాయన. తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పరలోకపు యొక్క క్షేమము, పరలోకపు యొక్క భద్రతను వారు పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా నాయన తండ్రి, మీ యొద్ద నుంచి మేము ప్రతిఫలమును మేము పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ యొద్ద నుంచి మేము ప్రతిఫలం పొందుకుని పనులు మోసే వరకు మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన ఇచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.